హలో అండి. వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో దేవీ నవరాత్రులలో 3వ రోజు నైవేద్యం కొబ్బరన్నం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకొని మిక్సర్ జార్‌లోకి వేసి కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 10, 15 జీడిపప్పు పలుకులు వేసి ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 2, 3 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కారానికి సరిపడా అంటే ఒక 5, 6 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసేసి ఈ తాలింపు దినుసులన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఏ కప్‌తో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్‌తో 2-3 కప్పుల వరకు ఉడికించుకున్న రైస్‌ను వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నవరాత్రి స్పెషల్ 3వ రోజు నైవేద్యం కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరన్నం నైవేద్యంగా కాకుండా ఆఫ్టర్‌నూన్ లంచ్ బాక్స్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.